గుడిమెట్లపై కూర్చోవడం శుభమా? అసలు నిజమేమిటి, ఇంకా వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తన సాంప్రదాయం ప్రకారం దేవాలయాన్ని ఒక దైవ స్వరూపంగా భావిస్తారు. దేవాలయం యొక్క శిఖరాన్ని దేవుని తలగా లేదా ముఖంగా, మెట్లు దేవుని పాదాలుగా భావిస్తారు. అందుకే భక్తులు శిఖరాన్ని దర్శిస్తూ కళ్ళను తెరిచి దేవుణ్ణి ధ్యానిస్తారు. అదే విధంగా మెట్లపై కూర్చొని కళ్ళు మూసుకొని భగవంతుని స్మరిస్తారు. ఇలా చేయడం వల్ల మనసుకు శాంతి కలగడంతో పాటు జీవితంలోని బాధలు తగ్గి ఆత్మీయ ఆనందం లభిస్తుంది. మెట్లపై కూర్చొని ఆనయాసేన మరణం వీణ దైన్యేన జీవనం దేహంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అనే శ్లోకాన్ని పఠించడం చాలా మంచిది. దీని అర్థం, ఓ పరమేశ్వర, నేను బాధలు లేకుండా ఇతరులపై ఆధారపడకుండా జీవించాలి. చివరి శ్వాస వరకు నీ సాన్నిధ్యం నాతో ఉండాలి. అలాంటి వరం ప్రసాదించు. ముఖ్యంగా గుడిమెట్లపై కూర్చోవడం అనేది కేవలం సాంప్రదాయమే కాదు, అది భక్తి, వినయం, ఆత్మశాంతికి సూచిక. సరైన భావనతో, పవిత్ర ఆలోచనలతో అక్కడ కొంతసేపు గడిపితే ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుందని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.